హైదరాబాద్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? చార్మినార్, బిర్యానీ, మెర్సిపోయే హైటెక్ సిటీ, ఆకుండా పరిగెత్తే ట్రాఫిక్. కానీ ఈ హడావిడిలో ఈ అభివృద్ధి వెనుక మనం గమనించిన మనల్ని నిశ్శబ్దంగా చంపేస్తున్న ఒక ప్రమాదం ఉంది. అది మనం పీల్చే గాలి. వర్షాకాలం వెళ్లిపోయింది, చలికాలం మొదలవుతుంది. ఇది హైదరాబాద్ ఊపిరితిత్తులకు అత్యంత ప్రమాదకరమైన సమయం. గాలి కదలదు, కాలుష్యం కిందికి దిగి వస్తుంది. మనం ఎప్పుడు ఢిల్లీలో కాలుష్యం గురించి, అక్కడ బళ్లను ఆపేయడం గురించి పేపర్లు చదువుతాం. కానీ మన హైదరాబాద్ గాలి కూడా అంతకంటే తక్కువేం కాదు. మన నగరం ఒక గ్యాస్ చాంబర్ లో మారుతుంది. ఈ రోజు మనం పీల్చేది గాలా లేక విషమా అనే దానిపై వాస్తవాలు చూద్దాం. ఈ కాలుష్యానికి కారణం ఎవరో కాదు, మనమే, మన అభివృద్ధి నమూనానే. హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా తవ్వకాలే. ఫ్లైఓవర్లు, అపార్ట్మెంట్లు, మెట్రో, ఆకుండా జరిగే ఈ నిర్మాల నుండి వచ్చే ధూళి గాలిలో కలిసి నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మన నగరంలో కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. కేపీహెచ్పీ, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఇలా ఎక్కడైనా సరే గంటల తరబడి ట్రాఫిక్ లో ఆగి ఉన్న కార్లు, బైక్ల నుండి వచ్చే పొగ అది విషంతో సమానం. జీడిమెట్ల, పటాన్చెరు, ఉప్పల్, ఈ పారిశ్రామిక ప్రాంతాల చుట్టూ రాత్రిపూట గాలిలో కలిసే రసాయనాల వాసన అక్కడి ప్రజలకు నరకం చూపిస్తుంది. నగర శివార్లలో మన గల్లీలో చెత్తను కాల్చడం వల్ల వచ్చే పొగ ఈ కాలుష్యానికి మరింత ఆజ్యం పోస్తుంది. ఇవేమి నేను చెప్తున్న మాట కాదు, ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ పెట్టే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. జీడిమెట్ల, పంజాగుట్ట, ప్యారడైజ్ వంటి ప్రాంతాల్లో చలికాలం ఏక్యూ లెవెల్స్ ప్రమాదకరం అనే రెడ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ గాలి పీల్చడం రోజుకు 10 సిగరెట్లు తాగడంతో సమానం. ఇది మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని నాశనం చేసి సైలెంట్ కిల్లర్. ఇది కేవలం దగ్గు, జలుబుతో ఆగిపోదు. ఇది పిల్లల్లో ఆస్తమాకు, పెద్దవాళ్ళ ఊపిరితిత్తుల క్యాన్సర్ కు, గుండె జబ్బులకు దారితీస్తుంది. మనం రోడ్డు మీద గుంత పడితే గొడవ చేస్తాం, ట్రాఫిక్ జామ్ అయితే ప్రభుత్వాన్ని తిడతాం. కానీ మనల్ని, మన పిల్లల్ని రోజు చంపేస్తున్న ఈ గాలి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అభివృద్ధి పేరుతో మనం కొనుక్కుంటున్న సౌకర్యాన్న లేక మన ఊపిరితిత్తులకి ఉరితాడా? మీరే ఆలోచించండి.